వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 123వ భాగం 18/2/20 కిష్కింధ కాండలో ఉన్న మొదటి సర్గలోనే 101వ శ్లోకం నుంచి చెప్తారు. దీపయంతీవ మేకామం వివిధ ముదితా ద్విజాః శ్యామాం చంద్రముఖిం శ్రుత్వా ప్రియం పద్మ నిభేక్షణాం. ఇక్కడ అందంగా ఉన్న ఈ అనేక విధాలైన పక్షులు ఎవరి మధ్యంలో ఉన్న చంద్రుడి వంటి ముఖం వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 123వ భాగం 18/2/20 అరణ్యక కిష్కింధ కాండలో మొదటి సర్గలో 101వ శ్లోకం. దీపయంతీవ మేకామం వివిధ ముదితా ద్విజాః శ్యామాం చంద్రముఖిం శ్రుత్వా ప్రియాం పద్మ నిభేక్షణాం. ఇక్కడ ఆనందంగా ఉన్న అనేక విధాలైన పక్షులు యవ్వన మధ్యంలో ఉన్న చంద్రుడి వంటి ముఖం, పద్మాల వంటి నేత్రాలు గల నా స్మీతను స్మరింపజేసి నా కామాన్ని ఉద్దీపింపచేస్తున్నట్టు ఉన్నాయి. పశ్య సానుషు విత్తితేషు మృగీభిः సహితాన్ మృగాన్ మాం పునర్మృగశావాక్షా వైదేహ్యా విరహీకృతం వ్యాధయంతీవ మే చిత్తం సంచరంత తతస్థతః. చిత్రాలైన చర్యల మీద ఆడలేళ్లతో కలిసి ఉన్న లేళ్లను చూడు. అటు ఇటు సంచరిస్తున్న ఈ లేడి పిల్ల కళ్ళ వంటి పళ్ళు గల సీతకు దూరమైన నా మనసుకు ఇంకా బాధ కలిగిస్తారు. అస్మిన్ సాను రమ్యేహి మత్త ద్విజగుణాగణాకులే పశ్యేయం వ్యజితాం కాంతాం తతః స్వస్తి భవేన్మమ. మరించిన పక్షుల గుంపులతో వ్యాకులమై రమ్యంగా ఉన్న ఈ పర్వత చర్య మీద నాకు సీత కనపడితే ఎంతో హాయిగా ఉంటుంది. జీవేయం ఖలు సౌమిత్రే మయా సహ సుమధ్యమ సేవేత యది వైదేహి పంపాయ పాచ పవనం శుభం. లక్ష్మణ అందమైన నడుము గల సీత నాతో కలిసి శుభమైన సంపా సరోవర తీరంలో సేవిస్తే నేను ఎంతో హాయిగా ఆనందించేవాడిరా. పద్మ సౌగంధిని కవహం శివం శోక వినాశనం ధన్యా లక్ష్మణ సేవంతే పంపాయా పవమానతం వన మారుతం. లక్ష్మణ పంపా సరోవరం నుండి వీస్తున్న ఈ వాయువు మంగళకరమై
పద్మాల సువాసనను ఎర్ర పద్మాల సువాసనను మోసుకు వస్తూ శోకాన్ని తొలగిస్తోంది. దీన్ని సేవించిన వాళ్ళే అదృష్టవంతులు కదరా. శ్యామా పద్మ పవాసాక్షి ప్రియా విరహితామయ కథం ధారయతి ప్రాణాన్ వివసాయనగాత్మజ. కనుక యవ్వన మధ్యంలో ఉన్నది పద్మపత్రాల వంటి నేత్రాలు కలది నా ప్రియురాలు వివసురాలై సీత నేను దగ్గర లేని సమయంలో ప్రాణాలను ఎలా ధరిస్తుందో. కిం వక్ష్యామి ధర్మజ్ఞం రాజానం సత్యవాదినం జనకం పృష్టసీతం తం కుశలం జనసంసది. ధర్మవేత్త సత్యాన్ని పలికేవాడైన జనక మహారాజు జనుల సమక్షంలో సీతను గురించి ప్రశ్నించగా అతడికి కుశల వార్తను నేనేం చెప్పనురా. యా మామనుగతాపంధమందం పితృ ప్రస్థాపితం వనం సీతాధర్మం సమాస్తాయ వను సావర్తతే ప్రియ. తండ్రి చేత అడవులకు పంపివేయబడ్డ భాగ్యవిహీనుడైన నన్ను భాగ్యవినను సీత ఏ సీత ధర్మాన్ని పాటిస్తూ అనుసరిస్తూ వచ్చిందో అలాంటి సీత ఇప్పుడు ఎక్కడ్రా. తయా విహీన కృపణ కథం లక్ష్మణ భారై యామ మనుగతా రాజ్యాద్భ్రష్టం నిగతపాచేతసం. లక్ష్మణ రాజ్యభ్రష్టుడనై బుద్ధి విహీనుడైన నన్ను అనుసరించి అరణ్యానికి వచ్చిన సీత లేకుండా దీనుడైన నేను ఎలా జీవిస్తా. తచ్వార్యంచిత పద్మాక్షం సుగంధి శుభమప్రమవ్రణం అవశ్యతో ముఖం అపశ్యతో ముఖం దశ శీలతీవ మతిర్మమ. ఆమె దుఃఖం చాలా సుందరమైంది, అందమైన పద్మాల వంటి నేత్రాలు కలది, మంచి సువాసన కలది, మంగళప్రదమైంది, స్నిగ్ధమైంది. అలాంటి ముఖాన్ని చూడలేని నా మనసు పింగిపోతా. స్మితహాస్యాంతరయుతం గుణవన్మధురం హితం వైదేహ్యా వాక్యమధురం కదా శ్రోష్యామి లక్ష్మణ. సీత చిరునవ్వు నవ్వుతూ మధ్య మధ్య వినోదానికై పరిహాసం చేస్తూ మంచి గుణాలు గల హితమైన సాటి లేని మాటలు మధురంగా మాట్లాడేది. అలాంటి ఆ మాటలు ఇప్పుడు వింటాను మళ్ళీ. ప్రాప్య దుఃఖం వనే శ్యామ మాం మన్మథ వికర్షితం మస్త దుఃఖేవ తుష్టేవా సాధ్వీ సాధ్వభ్యవాసత. యౌవన మధ్యస్థురాలైన సాధ్వి అడవిలో కష్టాలు అనుభవిస్తున్న ఏ కష్టాలు లేనిలాగా ఆనందిస్తున్నది అనుకుని ప్రవర్తిస్తూ మన్మథ పీడితుడైన నాతో మంచి మాటలు మాట్లాడేది ఉంటే కేందు వక్ష్యామ్యయోధ్యాయాం కౌసల్యాం వా నృపాత్మజ వసా శృపే సుషేతి పృచ్చంది కథం చాపి మనస్వినీం. లక్ష్మణ, అయోధ్యకు వెళ్ళాక నా కోడలెక్కడ అని మా అమ్మ అడిగితే నేనేం చెప్ప. గచ్చ లక్ష్మణ పశ్చత్వం భరతం భ్రాతృవత్సరం నహ్యహం జీవితం శక్తా సర్పాం అమృతేం జనకాత్మజం. నా సోదరులపై ప్రేమ గల ధరతుడి దగ్గరకు వెళ్ళు. ఆ సీత లేకుండా నేను భవించలేను, ఉండలేను, నువ్వు వెళ్ళిపోమను. ఇది రామం మహాత్మానం విలబంతమనాధవ ఉవాచ లక్ష్మణో భ్రాత వచనం యుక్తమవ్యయం. ఇలా రక్షకులెవరూ లేని సమయం లేని వాడుగా విలపిస్తుండేటువంటి అన్నగారిని చూసి లక్ష్మణుడు ఇలా సంస్తంభ రామ భద్రంతే మాసుజ పురుషోత్తమ నేదృశానాం మతిర్మంద భవిత్య కలుషాత్మవాన్. పురుషులలో ఉత్తమ శ్రేష్ఠుడైన రామ, ధైర్యం తెచ్చుకో, నీకు మంగళప్రదం అవుతుంది. నీ వంటి నిర్మల బుద్ధి కల వాళ్ళకి బుద్ధి మందగించకూడదు. స్మృత్వా వియోగజం దుఃఖం చస్నేహం జయ ప్రియే జయ అతి స్నేహ పరిష్వంగాద్వత్తిరార్ద్రాపి దహ్యతే. ప్రియమైన వ్యక్తుల వియోగం వల్ల దుఃఖం కలిగే విషయంలో గుర్తుంచుకొని ప్రియజనులను వాళ్ళ మీద ఉన్న గాఢ స్నేహాన్ని వదిలిపెట్టి ఎక్కువ తైలంతో సంబంధం కలిగితే
నీటికి తడిసిన వత్తి కూడా మండిపోతుంది. అంటే బాగా నూనె ఉంటే అందులో కొద్దిగా నీళ్లు పడిన ఆ ఒత్తి వెలుగుతూనే పోతుంటుంది, ఆరద. యది గచ్చతి పాతాళం తతోభ్యధికమేవ సర్వధా రావణ స్థావన్న భవిష్యతి రావణుడు పాతాళంలో దాగిన ఇంకా అంతకంటే లోతైన లోకాల్లో ఉన్న జీవించడం అసంభవం. ప్రవృత్తిర్లభ్యతాం తాపస్య పాపస్య రక్షత తతో హాస్యతి వా సీతాం నిధనం వా గమిష్యతి. ముందుగా పాపాత్ముడైన రాక్షసుడి జాడ తెలుసుకుందాం. తర్వాత అతడు సీతనైనా విడవితే విడవాలి, లేదా మరణాన్నన్నా వాడు పొంద. యది యాదికి తీర్గచ్చం గర్భం రావణ సహ సీతయ తత్రాప్యేనం హవిష్యామి నా చేద్దాశ్చతి మైథిలి. రావణుడు సీతతో కలిసి దితి గర్భంలో ప్రవేశించి దాక్కున్నా. అతడు సీత ఇవ్వకపోతే అక్కడే చంపేద్దాం. స్వాస్యం భద్రం భజస్వాజ్యతాం కృపణామతి అర్ధోహినస్తకార్యార్థై నాయత్వేనాధిగమ్యతే. బుద్ధుడా క్షేమకరమైన మనస్వాత్మ్యం ధైర్యాన్ని అవలంబి దీనమైన బుద్ధి విడిచిపె కార్యరూపమైన ప్రయోజనం పోగొట్టుకున్నవాడు ప్రయత్నం చెయ్యకుండా మళ్ళా దాన్ని పొందజాలరు కదా. ఉత్సాహో బలవాన్ ఆర్య నాస్త్యుత్సాహాత్పరం బలం ప్రోత్సాహశ్చ హితలోకేషు కిం న కించిదపి దుర్లభం. పూజ్యుడా, ఉత్సాహం చాలా బలం కలిగింది. ఉత్సాహానికి మించిన బలం లోకంలో లేదు. ఉత్సాహవంతుడికి ఈ లోకంలో దొరకంది, పచిపట్టరానిది, సాధించలేంది ఏది. ఉత్సాహవంత పురుషా నవదీదంతి కర్మ ఉత్సాహమాత్రమాశ్రిత్య ప్రతి లక్ష్యామజానకి. ఉత్సాహవంతులకు ఏ పనులలో ఓటమి ఉండదు. అంచేత ఉత్సాహం పెంచుకొని సీతను మళ్ళా పొందే ప్రయత్నం చేద్దాం. త్యజ్యతాం కామవృత్తస్త్వం శోకం సంజస్య దుష్టదు పృష్ఠత మహాత్మానం కృతాత్మానమాత్మానం అవబుధ్యసే. కలగ శోకానికి వెలకకి నెట్టేయి, కామపరాధీనత్వాన్ని విడిచేయి. ఆ మనోవిగ్రహవంతుడవై మనోనిగ్రహవంతుడవై నువ్వు ఎంతటి మహాత్ముడవో గుర్తించలేకుండా ఉన్నావు. ఏవం సంబోధితస్తేన శోకోపహత చేత షజ్జ శోకంచ మోకంచ రామో ధైర్యముపాగమ. శోకం చేత బుద్ధి వ్యాకులత చెందిన లక్ష్మణుడి బోధలు విని శోకాన్ని మోహాన్ని విడిచి ధైర్యాన్ని పొందారు. పోభ్య అతిక్రామమద్వ్యగ్ర స్థావచించ బలాత్కరమ రామ పంపాం సురుచిరాం రమ్యా పారిప్లవద్రుమాన్. ఊహింప సత్యం కాని పరాక్రమం కల రాముడు దిగులు వదిలి సుందరం ఆనందజనకం చుట్టూ కదలుతున్న వృక్షాలు కల ఆ పంపను దాటి సరోవరాన్ని దాటి ముందుకు నిరీక్షమాణ సహసా మహాత్మ సర్వం వనం నిర్జరకందరం చ ఉద్విగ్నచేతాః సహ లక్ష్మణేన విచార్య దుఃఖోపహత ప్రతస్థే. మహాత్ముడైన రాముడు ఆ వనమంతా సెలయేళ్ళ పర్వత గుహాలను చూస్తూ మనసు దిగులు చెందగా లక్ష్మణుడితో ఆలోచించి దుఃఖ పీడితుడై శీఘ్రంగా బయలుదేర. తమ్మత్తమాతంగ విలాసగామి గచ్చంతమవ్యగ్ర మహాత్మ సలక్ష్మణో రాఘవమిష్టచేస్తు రరక్ష ధర్మేణ బలేన చైవ. మరించిన ఏనుగు నడక వంటి అందమైన నడక గలవ ఇష్టంగా ప్రవర్తించేవారు అయిన లక్ష్మణుడు వెళుతున్న రాముణ్ణి ధర్మం చేత బలం చేత ఏ మరుపాటు లేకుండా రక్షించాడు. తాదృశ్యమూకస్య సమీపచారి
చలందదర్శాద్భుత దర్శనీయ శఖామృగాణాం మధిపస్పరస్వై వితత్రసే నైవ విచేష్ట కించిత్. ఋష్యమూక పర్వతం దగ్గర సంచరించే మహాబలశాలి వానరరాజు సుగ్రీవుడు చూసే వాళ్ళకి ఆశ్చర్యం కలిగి రామలక్ష్మణుడు చూసి వాలి పంపగా వస్తున్నాడేమో అనే భ్రమతో భ్రాంతితో నిశ్చేష్టుడే. సతౌ మహాత్మా గజమందగామి శఖామృగస్తరంతో దృష్ట్వా విషాదం పరమం జగామ చింతాపరీతో భయభారభగ్నగా. ఏనుగులాగా మందంగా నడుస్తూ మహాత్ముడైన సుగ్రీవుడు ఆ ప్రాంతంలో సంచరిస్తూ అక్కడికే వస్తున్న రామలక్ష్మణుడు చూసి ఏవేవో ఆలోచనలు చేస్తూ భయంతో కుంగిపోతూ చాలా దుఃఖపడ్డారు. తమాచరం పుణ్యసుఖం శరణ్యం సదైవ శాఖామృగసేవితాంతం తర్పాశ్చ దృష్ట్వా హరయో విజుగ్మ మహౌసజౌ రాఘవలక్ష్మణౌ తౌ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే ప్రథమ స్వర్గః. గొప్ప తేజస్సు గల రామలక్ష్మణుడు చూడగానే ఆ వానరుడు భయపడి పవిత్రం సుఖకరం రక్షణం ఇచ్చేవి వానరులతో కూడిన మధ్య భాగం కల అడవుల్లోకి పారిపోయారు. 131 శ్లోకాలు రాసేదాకా ఆ పంపా తీరాన్ని వర్ణించలేక ఒక వాల్మీకి మహర్షి అంత అద్భుతమైన రచన చేశారు. 130 శ్లోకాలు ప్రథమ సర్గం. ఇంత ఎక్కువ తర్వాత ఎప్పుడో వస్తాయి, మనకి సుందరకాండలో వస్తాయి. ప్రథమ సర్గ కిష్కింధాకాండ. ద్వితీయ సర్గ తౌ దృష్ట్వా మహాత్మానౌ భ్రాతరౌ రామలక్ష్మణౌ బలాయుధరౌ వీరౌ సుగ్రీవాశంకితో భవత్. శ్రేష్టాలైన ఆయుధాలు ధరించిన వీరు మహాత్ముడు అయిన సోదరుడైన రామలక్ష్మణుడు చూసి సుగ్రీవుడు భయపడ్డాడు. ఉద్విగ్న హృదయం సర్వాదిశ సమవలోకయన్ న వ్యతిష్టత కస్మించిద్దేశే వానరపుంగవః. సుగ్రీవుడు దిగులు చెందిన మనసుతో అన్ని దిక్కుల వైపు చూస్తూ ఒక తోట నిలిచి ఉండలేకపోయాడు. నైవ చక్రే మనస్తాతుం వీక్షమాణో మహాబలౌ కపేః పరమభీతస్య చిత్తం వ్యవసాదః. అతడు మహాబలశాలుడైన రామలక్ష్మణుడు చూసిన తరువాత ఒక చోట కాలు నిలబట్లావాడి. చాలా భయం చెందిన ఆ సుగ్రీవుడి మనసు ధైర్యం రెండు పోయాయి. చింతయిత్వా ధర్మాత్మా విమృశ్య గురులాఘవం సుగ్రీవా పరమోద్విగ్నః సర్వైస్థైర్వానరైః సహ. ధర్మాత్ముడైన సుగ్రీవుడు బాగా ఆలోచించి తన బలం అధికమా అల్పమా అని ఒకసారి విమర్శ చేసుకొని చాలా భయపడి ఆ వానరులంతా కూడా భయపడి ఇద్దరిని చూసేనే వాళ్ళకి కారిపోతుంది. తతః సజీవేభ్యస్తు సుగ్రీవ ప్రవగాధిపః శతం శంస పరమోద్విగ్నః విష్పశ్యంతౌ రామలక్ష్మణౌ. తర్వాత వానర రాజైన సుగ్రీవుడు రామలక్ష్మణులను చూసి చాలా భయపడుతూ మంత్రులతో ఇలా అన్నాడు. ఉన్నది నలుగురే. ఏతౌ వనమిదం దుర్గం వాలి ప్రణిహితౌ ధ్రువం ఛద్మనాచీరవసనౌ ప్రచరంతా విహాగతౌ. నారచీరలు ధరించి ప్రవేశించ శక్యం కానటువంటి ఈ మహారంజంలో కపట వేషంతో సంచరిస్తున్న వీళ్ళిద్దరు వాలి పంపగా వచ్చి అంటారు అని నాకేం అనుమానం లేదని. తత సుగ్రీవ సచివా దృష్ట్వా పరమధన్మిను యగ్ముర్ గిరితడా తస్మాత్ అంజశిఖర ముత్తమం. శ్రేష్టమైన ధనుస్సులు ధరించి ఉన్న రామలక్ష్మణులు చూసి సుగ్రీవుడి మంత్రుడు పర్వతం చర్య విడిచి
మరొక ఉత్తమమైన పైన శిఖరానికి ఇంకా పైకి వెళ్ళి తే క్షిప్రముపగమ్యాధ యూధవాయూధ పర్షవం హరయో వానర శ్రేష్టం పరివార్యోపస్థితే. తర్వాత వానర యూధ నాయకుడైన వానర యూధ నాయకుల ప్రభువైన ఆ వానరోత్తముడై సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి ఆయన చుట్టూ కూర్చున్న ఏవమేకాయనగత ప్లవమానా గిరి ప్రకంపయంతో వేగేన గిరినాం శిఖరాణి చ. ఈ విధంగా ఒక పర్వతం నుండి ఇంకొక పర్వతం మీదికి దూకుతూ వేగం చేత పర్వత శిఖరాలు కంపింపచేస్తూ అందరూ ఒకే విధంగా వెళ్ళారు. తతశాఖామృగా పర్వే ప్లవమానా మహాబలాః బభంజంచ నగాంస్తస్త్ర పుష్పితాం దుర్గమాసిరం. అక్కడ వానరు ఇటు అటు దుమ్ముకుతూ అరణ్యంలో ఉన్న పుష్పించిన వృక్షాలను విరిచిపారేశారు. ఆప్లవంతో హరివరా పర్వతస్థం మహాగిరిం మృగమాధ్యారశార్దూలా స్థాపయంతో యయుస్తదా. అప్పుడు ఆ వానర శ్రేష్ఠ మహాపర్వతం మీద 4 మూలలా దుముకు వేళ్లను అడవి పిల్లలను పెద్ద పులుల భయపెడుతూ వెళ్ళారు. తత సుగ్రీవ సచివా పర్వతేంద్రే సమాహితా సంగమ్య కవిముచ్చేన సర్వే ప్రాంజలయ స్థితా. తర్వాత సుగ్రీవుడి మంత్రులంతా ఆ పర్వత శ్రేష్టాలు గుమికూడి సుగ్రీవుణ్ణి చేరి అంజలులు ఘటించి నిలబడ్డ. తతస్థు భయసంతస్తం వాలికిల్బిషశంకితం ఉవాచ హనుమాన్ వాక్యం సుగ్రీవం వాక్యకోవిదాః. అందులో మాటలలో నేర్పరుడైనటువంటి వారి యొక్క ఆలోచన గురించి శంకిస్తున్న భయకేతు వల్లంటి భయపడినట్టు సుగ్రీవుడితో హనుమంతుడు అంటున్నారు. సంభ్రమస్తజ్జతామేష సర్వైర్వాలికృతో మహాన్ మలయోయం గిరివరో భయం నేహాస్తి వాలినః. వీళ్ళంతా వాలి వల్ల ఆపద వస్తుందని భయపడద్దురా, ఇది మలయ పర్వతం కదా, ఇక్కడికి వాలి రాలేటు, ఎందుకు శాపం ఉంది బట్ట. యస్మాదుద్విగ్న చేతాస్వం విద్యతో హరిపుంగవ తం క్రూర దర్శనం క్రూరం నేహ పశ్యామి వాలినం. నారద శ్రేష్ఠుడైన సుగ్రీవ, నువ్వు ఏ వాలికి భయపడి ఈ విధంగా పారిపోతున్నావు? చూడటానికి భయంకరంగా ఉండే ఆ క్రూరుడైన వాలి ఇక్కడెక్కడా కనపడలేదురా, ఎందుకు కంగారు పడుతున్నావు? యస్మాత్ తవ భయం సౌమ్య పూర్వజాత్ పాపకర్మణ స వేహవాలి దుష్టాత్మ నతే పశ్యామ్యహం భయం. సౌమ్య, పాపకృత్యాలు చేసే ఏ అన్నగారి నుండి నువ్వు భయపడుతున్నావు, అలాంటి బుద్ధి దుష్ట బుద్ధి అయిన వారి ఇక్కడ లేడురా. నువ్వు భయపడటానికి కారణం మాకేం కనపడతా. అహో శాఖామృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా లఘు చిత్తతయాత్మానం న స్థాపయపి యసి యో మత్తౌ. సుగ్రీవా, నువ్వు ధైర్యాన్ని వదిలి నీ బుద్ధిని స్థిరంగా ఉంచుకోలేక నీ వానరత్వాన్ని బయట పెడుతున్న కోతి చేస్తా. ఏమిట్రా ఆశ్చర్యంగా ఉంది. బుద్ధి విజ్ఞాన సంపన్న ఇంగితై సర్వమాచర న హ్యబుద్ధిం గతో రాజా సర్వభూతాని శాస్తి. దృఢమైన నిశ్చయంతో మనోభావాన్ని తెలిపే చేష్టాదుల ద్వారా ఇతరుల అభిప్రాయాన్ని గ్రహిస్తూ అన్ని పనులు చెయ్యి. ఇతరులైన ఆలోచనలు ఏవి పెట్టుకోకు. అనవసరమైన ఆలోచనలు ఉన్న రాజు ప్రజలను పరిపాలిస్తారా? సుగ్రీవస్తు భవభం వాక్యం శ్రుత్వా సర్వం హనుమత తతః శుభతరం వాక్యం హనుమంతమువాచ. సుగ్రీవుడు
క్షేమకరాలైన హనుమంతుడి మాటలన్నీ విని అంతకంటే అధికంగా క్షేమకరమైన మాటలు అతనితో అని దీర్ఘబాహు విశాలాక్షౌ శరచాప అసిధారిణౌ కశ్చన శాద్భయం దృష్ట్వా హేతౌ సరసుతోపమౌ పొడవైన బాహువులు విశాలైన నేత్రాలుగా దేవతా పురుషులతో సమానమైన వీరిద్దరూ ధనుర్బాణాలు ధరించి వస్తారు. వీళ్ళని చూసి ఎవరికి భయం కలగకుండా ఉంటుందిరా అన్న. వారి ప్రణీహితానేవ శంకేహం పురుషోత్తమౌ రాజానో బహుమిత్రాశ్చ విశ్వాసో నత్ర హి క్షమః. పురుషశ్రేష్ఠులైన వీళ్ళిద్దరినీ వాలి పంపించి ఉంటాడని నా అనుభవం. ఎంచేదంటే రాజులకు చాలామంది మిత్రులు ఉంటారు కదా, అంచేత రాజుల విషయంలో విశ్వాసం పనికిరాదు. అరయశ్చ మనుష్యేన విజ్ఞేయాఛద్మచారిణ విశ్వాసాస్తవ విశ్వస్తాచిద్రేషు ప్రహరస్యపి. కపటంగా సంచరిస్తూ ఉండే శత్రువుడు మనుషుడు ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి. అలా కాకపోతే విశ్వాసం లేని ఆ శత్రువుడు మనను చూసి భయమని విశ్వాసంతో ఉన్నవాడు అవకాశం వచ్చినప్పుడు దెబ్బ కొడతాడు. వచ్చేయు వారి మేధావి రాజావో రాజానో బహుదర్శన భవంతి పరహంతారస్తే జ్ఞేయా ప్రాకృతైర్నర. వారి ఏ పనులు ఎలా చెయ్యాలి బాగా తెలిసిన మేధావి. అనేక విషయాలు సేకరించగలిగిన రాజు శత్రువులను నశింప చెయ్యగల. సామాన్య జనులు వాళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. తౌ త్వయా ప్రాకృతేనైవ గత్వా జ్ఞేయా ప్లవంగమ ఇంగితానాం ప్రకారైశ్చ రూపవ్యాభాషణేన చ. హనుమాన్, నువ్వు సామాన్య మానవుడిలాగా వెళ్ళి వాళ్ళ ముఖవర్ణ శ్రేష్ఠ మొదలైన పద్ధతులన్నీ తెలుసుకొని రూపాన్ని బట్టి మాటను బట్టి వాళ్ళెవరో తెలుసుకురా. అంటే నువ్వు ఒక గూఢచారులాగా లక్ష్యయస్వతయోర్భావం ప్రహృష్ట మనసో యది విశ్వాసయన్ ప్రశంసాభి ఇంగితైశ్చ పునః పునః మమైవాభిముఖం దృత్వా పృచ్ఛత్వం హరిపుంగవ ప్రయోజనం ప్రవేశస్య వనప్యాస్య ధనుర్ధరవు. వానర శ్రేష్ఠ ఓ హనుమా, వీళ్ళ భావాలేమిటో తెలుసుకో. ఎందుకు వచ్చారు, వాళ్ళ మనస్సులో ఏం ఉన్నదో పొగడ్తల చేత అనుకూల చేష్టల చేత వాళ్ళ మనస్సులో విధుగా విశ్వాసం పొంది పుట్టించు. అలాగే నా వైపే తిరిగి నిలబడి మీరు ఈ వనంలో ఎందుకు ప్రవేశించారు అని ధనుర్ధారులను ఆ వీరులను ప్రశ్నించు. శుద్ధాత్మానం యది ఏదో జానీహి త్వం ప్లవంగమ వ్యాభాషితైర్విజ్ఞేయ స్యా దుష్టతాతయో. హనుమాన్, వీళ్ళ మనస్సు మన విషయంలో పరిశుద్ధంగా ఉందా అనే విషయం తెలుసు. వీళ్ళు మంచిగా చెడ్డవాళ్ళ అనే విషయం వాళ్లతో మాట్లాడిన దాన్ని బట్టి తెలుసు. ఇచ్చేవం కవిరాజేన సంధిష్టో మరుదాత్మజ శకారగమనే బుద్ధి తత్పౌ రామలక్ష్మణవు. సుగ్రీవుడు ఈ విధంగా ఆజ్ఞాపించగా హనుమంతుడు రామలక్ష్మణుల ప్రదేశానికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. తదేతి సంపూజ్య వచస్తు తస్య కపి సుభీతస్య దురాసదస్య మహానుభావో హనుమాన్యయౌ తదా సయత్ర రామో అతిబలి స లక్ష్మణః. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే ద్వితీయ సర్గః. స్వల్ప సామర్థ్యం గల హనుమంతుడు సమీపించటానికి శక్యం కానివాడు, చాలా భయపడ్డవాడు అయిన సుగ్రీవుడి మాటలు మన్నించి అలాగే చేస్తానని
మహాబలశాలి అయి లక్ష్మణుడు రాముడు ఉన్న ప్రదేశానికి బయలుదేరారు. 2వ సర్గ కిష్కింధకాండలో అయిపోయింది. రేపు 3వ సర్గ.